श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ श्रीपरमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः। साङ्ख्ययोगः। सञ्जय उवाच तं तदा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विषीदं तम् इदं వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు పలికెను ఈ విధముగా, కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండి ఉండెను. అవి అతని వ్యాకుల పాటను శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు అనెను. శ్రీ భగవానువాచ కుతస్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు ఇట్లనెను. ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు, స్వర్గమును ఇచ్చినదియు కాదు, కీర్తిని కలిగించినదియు కాదు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్విజుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు. నీకు ఇది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. అర్జున ఉవాచ కథం భీష్మ అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్సామి పూజార్హ మధుసూదన. అర్జునుడు పలికెను. ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమును ఎదురించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలననగా ఓ హరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు. గురోన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంసు గురోనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా భిక్షమెత్తుకని అయినను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలననగా ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండును కదా. నా చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనున్నది ఎరుగము. యుద్ధమున వారిని మనం జయింతుమా లేక మనల్ని వారు జయింతురా అనే విషయమును కూడా ఎరుగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచ్చట మనల్ని ఎదురించి అనగా పోరాడుటకు నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకును మనం ఇష్టపడము. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయః సా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాన్ త్వం ప్రపన్నం. కార్పణ్య దోషము అనగా పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకుచున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము అనెను. నహి ప్రపశ్యామి మనోపనుధ్యాత్ యచ్చోకముచ్చోషణేంద్రియాణం అవాప్య భూమా వసత పత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. ఈ శోకము నా ఇంద్రియమును దహించి వేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని ఆ రాజ్యాధికారం లభించినను, కడకు సురాధిపత్యములు ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారు ఉపాయమును కాంచలేక ఉన్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుని భగవానుడితో చెప్పెను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నాయోత్స్వైతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను. ఓ రాజా, ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధము చేయను అని స్పష్టముగా నుడివి మౌనము వహించును. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతావిధం వచః. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికెను. శ్రీ భగవానువాచ అశోచ్యాన్యన్వశోచస్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసో న గతాంసోం చ నాను శోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికెను. ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుని
అనగా జ్ఞాని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని ప్రాణములు పోని వారిని గురించి గాని శోకింపరు. నత్వేవాహం జాతువాసం నత్వం నేమే జనాధిపాహ నా చైవ నా భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనం ఉండము అని మాటయే లేదు. అనగా అన్ని కాలంలోనూ మనం ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలములందునూ ఉండును. శరీర పతనముతో అది నశించినది కాదు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము యౌవనము వార్ధక్యము ఉన్నట్లే మరి యొక్క దేహప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయినో నిత్యా తాం స్థితిశ్చస్వ భారత. ఓ కౌంతేయ, విషయ ఇంద్రియ సంయోగం వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము అనగా పట్టించుకోవద్దు అని చెప్పెను. యం హి నా వ్యదం యంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఏలననగా ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయ ఇంద్రియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వన్మయోస్తత్వదర్శిభిః. అసత్తు అనుదానికి అనగా అనిత్యమైన దానికి ఉనికియే లేదు, సత్తు అనదానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగును. అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య నా కశ్చిత్ కర్తుమర్హతి. నాశరహితమైన అసత్యము అనగా పరమాత్మ తత్వము జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుగుము. శాశ్వతమైన దానిని ఎవ్వరు నశింపజేయజాలరు. అంతవంతా ఇమే దేహ నిత్యశోక్తా శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాదుద్వస్య భారత. ఈ శరీరములు అన్నీ నశించినవియే, కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము, అనిర్వచనీయము, నిత్యము కనుక ఈ విషయమును తెలుసుకొని ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయుము. యా ఏనం వేత్తి హంతారం యశ్చైవం మన్యతే హతం ఉభౌ తౌ నా విజానీతో నాయం హంతి నహన్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది అనగా ఆత్మ ఇతరులచే చంపబడినని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలననగా వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. నా జాయతే మ్రేతే వా కదాచిత్ వాయం భూత్వా భవితా వానభూయః. నా జాయతే మ్రేతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వానభూయః. అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలమునందునూ పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, పరిమాణము, అపక్షయము, వినాశము అను 6 భావ వికారములు. ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. వేదా వినాశినం నిత్యం యాయేవమజమవ్యయం కథం సా పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పు లేనిదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును? వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రమును త్యజించి నూతన వస్త్రమును ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరమును పొందును. నైనం చిందతి శస్త్రాణి నైనం దహతి పావకః నా చైవం క్లేదయంత్యాపో నా చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత. ఈ ఆత్మను శస్త్రములు త్యజింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోషయేవచ నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతన. ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, అచలము, స్థాణువు, స్థిరమైనది, సనాతనము, శాశ్వతము. అవ్యక్తోయ చింత్యోయం అవికార్యో
అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైనది అనగా ఇంద్రియగోచరము కానిది, అచింత్యము, మనస్సునకు అందనిది, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపదగదు. అధచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యర్థే నస్వం శోచితుమర్హసి. ఏలననగా పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపదగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాత్యేవ తత్రకా పరిదేవన. ఓ అర్జున, ప్రాణులు నీను పుట్టుకకు ముందు ఇంద్రియగోచరములు కావు అనగా అవ్యక్తములు, మరణానంతరం కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలంలో మాత్రమే అవి ప్రకటితములు అనగా ఇంద్రియగోచరములగు చుండును. ఇటు స్థితిలో వాటికే పరితెంపించుట నిష్ప్రయోజనము. ఆశ్చర్యవత్పశ్యతి కచ్చిదేవం ఆశ్చర్యవద్భవతి తదేవ చాన్యః ఆశ్చర్యవచ్చైవమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని అనగా ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరును దీనిని గురించి ఏమీ తెలుసుకోలేరు. దేహీ నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ప్రతి దేహం నందున ఉండడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది. కనుక ఏ ప్రాణిని గూర్చేనును నీవు శోకింపదగదు. స్వధర్మమపి చావేక్ష్య నా వికంపితుమర్హసి ధర్మాద్యుద్ధాశ్రేయోవ్యత్ క్షత్రియస్య నా విద్యతే. అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు. ఏలననగా క్షత్రియునికి ధర్మయుద్ధమునకు మించినట్టు శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదియునూ లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారా మపావృతం సుఖినః క్షత్రియ పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనుకోకుండా తటస్థించిన ఇటు యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరచిన ద్వారము వంటిది. ఆదాచేత్వమిమం ధర్మం సంగ్రామం నా కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్యసి. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకొన్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడువు అగుదువు. దానివలన కీర్తిని కోల్పోదువు. పైగా నీవు పాపము చేసిన వాడు అగుదువు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి దివ్యయాం సంభావితస్య చ కీర్తి మరణాదితిరిచ్చితే. లోకులు ఎల్లరూ బహుకాలం వరకును నీ అపకీర్తిని గూర్చి చిలవలు పలవలుగా చెప్పుకొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణం కంటేను బాధాకరమైనది. భయాద్రణా దుపతరం మంస్యంతే త్వా మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యస్యశిలాగమం. భయాద్రణాదుపరతం మంస్యంతే త్వా మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధ విముఖుడమైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకనయ్యేదు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం మకిం. నీ శత్రువులు నీ సామర్థ్యంను నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనురాని మాటలు అందురు. అంతకంటే విచారకరమైన విషయం ఏముండును? హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గం ప్రాప్తించును. యుద్ధమును జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి. జయాపజయములను లాభనష్టములను సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో మయయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపి తిని ఇప్పుడు దానిని కర్మయోగ దృక్పథంతో వివరించేదను వినుము. దానిని ఆకలింపు చేసుకుని ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు ముక్తుడవు అయ్యేదవు. నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవ్యాయో నా విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్.
ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి నీ బీజనాశం లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమునకు ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూపము అనే మహాభయం నుండి కాపాడును. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును. కానీ భోగాశక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీర్చు అనంతములుగా ఉండును. యామిమాం పుష్పితాం వాచం ప్రవద్యంత విపశ్చిత వేదవాదరతా పార్థ నాణ్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపర జన్మకర్మ ఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతిం భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ నా విధీయతే. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమునకలై ఉందురు. వారు కర్మఫలములను ప్రశంసించుచు వేదవాక్యముల యొక్క బాహ్య అర్థములయందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికే పోరు. స్వర్గమునకు మించిన ఏదియూ లేదనియు అది ఏ పరమ ప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలికెదురు. ఆ ఇచ్చకపు మాటలను ఉచ్చులలో పడిన భోగైశ్వర్య ఆసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధి యందు స్థిరముగా ఉండవు. త్రైగుణ్య విషయా వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగాక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గుర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గుర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడువు కమ్ము. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడువు కమ్ము. నీ యోగక్షేమముల కొరకే ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము. యావానర్థ ఉదపానే పరసర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అన్ని వైపులా జలములతో ఉండిన మహాజలాశయము అందుబాటులో ఉన్నవానికి చిన్న చిన్న జలాశయముల వల్ల ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తి నంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతయే ప్రయోజనము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్వకర్మణి. కర్తవ్య కర్మమును ఆచరించుటందే నీకు అధికారం కలదు. ఎన్నటికి నీ దాని ఫలములు అందు లేదు. కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుట యందు నీవు ఆసక్తుడువు కావలదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనుంజయ, యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వభావమును కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగము అందురు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విష్య కృపణాః ఫలహేతవః. ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగముని ఆశ్రయింపుము. ఏలననగా ఫలాశక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు కృపణులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్య పాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇది ఏ కర్మాచరణమునందు కౌశలము. అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇదే మార్గం. కర్మజం భుక్తియుక్తా హి ఫలం త్యక్త్యా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్యామనయం. ఏలననగా సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యేదురు. అంతేకాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడి అప్పుడే నీవు వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాపతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్యసి. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన అయోమయమున గురి అయిన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య శాశ్వత సంయోగము ఏర్పడును అని అర్థం.
అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాసేత కిమాసేత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములు ఏవి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చును, ఎట్లు నడుచును? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తోద్యుచ్యతే. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, మనస్సునందలి కోరికలనీయును పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టులైన వానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందురు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగా భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కృంగిపోనివాడు, సుఖములకు పొంగిపోనివాడు, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడు అయినట్టి మననశీలుడు ముని అనబడువాడు స్థితప్రజ్ఞుడు అనబడును. యః సర్వత్రాభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేని యందును మమతాశక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితులను ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడును పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల విషయాదుల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములను మాత్రము వైదొలగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును. స్థితప్రజ్ఞులకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదేని హరంతి ప్రసవం మనః. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమదనశీనములు, మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొని పోవుచునే ఉండును. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక సాధకుడు ఆ ఇంద్రియములన్నింటినీ వశమునందు ఉంచుకొని సమాహిత చిత్తుడై చిత్తమును పరమాత్మ యందు లగ్నము చేసిన వాడై మత్పరాయుండై ధ్యానమునందు కూర్చునవలను. ఏలనగా ఇంద్రియములను వశమునందుంచుకొని వాని బుద్ధి స్థిరముగా ఉండును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనం వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. రాగద్వేష నియుక్తేషు విషయానింద్రియైశ్చరైన్ ఆత్మవశ్వైర్విధేయాత్మ ప్రసాదామధిగచ్చతి. అంతఃకరణమును వశంనందుంచుకొని నా సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నాను మనశ్శాంతిని పొందును. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నాచేతసో శాసు బుద్ధి పరివర్తిష్ఠితే. మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీను నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలిగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. నాస్తి బుద్ధిరయుక్తస్య నాచాయుక్తస్య భావన నాచాభావయతః శాంతి అశాంతస్య కుతఃసుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును? ఇంద్రియాణం హి చరతాం యన్మనోనో విధీయతే తదస్యాహరతి ప్రజ్ఞ వాయుర్నావామ్యమాంబసి. నీటిపై తేలుచున్న నావను గాలిని ఎట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించి ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియంతో కూడి ఉన్ననో ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా
పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును. యాని సా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిసా పశ్యతో మునేహే. నిత్యజ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి అందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానం. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీ మేల్కొని ఉండును. అది పరమాత్మ తత్వం ఎరిగిన మునికి అనగా మననశీలునకు రాత్రితో సమానము. అపూర్యమణమాచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామి. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చలముగా నున్న సముద్రమును ఏమాత్రం చలింపజేయకుండగానే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాశక్తుడు శాంతిని పొందచాలడు. విహాయ కామాన్ యహ సర్వాన్ పుమాంశరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సా శాంతి మదిగచ్చతి. కోరికలన్నింటినీ త్యజించి మమతాహంకార స్పృహారహితుడై చరించినట్టి పురుషుడే శాంతిని పొందను. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతే స్థిత్వాస్య అంతకాలేపి బ్రహ్మనిర్వాణం ముచ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్య అంతకాలేపి బ్రహ్మనిర్వాణం రుచ్యతి. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడనూ మోహితుడు కాడు. అంత్యకాలం నందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందును. ఓం తత్సదితి. ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః సంపూర్ణం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.